శివస్వరూపాలలో దక్షిణామూర్తి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? మౌనాన్ని దక్షిణామూర్తి ప్రబోధించడంలో ఆంతర్యం ఏమిటి? మౌనమే దైవ రూపం. శబ్ద బ్రహ్మము అన్న శబ్దాన్ని మనం వివేచన చేస్తే దక్షిణామూర్తి స్వరూపం మనకు తెలియవస్తుంది. నిశ్శబ్దంలో శబ్దం ధ్వనిస్తుంది. ఊరికే ఉండగలమా? ఒక క్షణం ఉండే ప్రయత్నం చేయండి. ఊరికే ఉండలేం. ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనస్సు. మంచి చెడు, ఊహ కదా, బుద్ధి కదా, చెడు వైపు కూడా పోతుంది. చేతులు కదా ఊరికే ఉంటాయా? ఏదో చేస్తూ ఉంటాయి. కన్నులు కదా రెప్పలు అలార్చుతూ, చెవులు కదా వింటూ, ఇంద్రియాలు కదా వాసనలు చూస్తూ, సమస్త ప్రపంచంతో మమైకమై విషయాలను గ్రహిస్తూ ఉంటాయి. అదే పదవ గ్రహం శరీరం. ఇందుకు అతీతంగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అది యోగం. డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా అనే ఒక వివేచన నిర్వచనం యోగా గురించి ఉంది. ఏం చేయకుండా ఉండగలగడం అది దాదాపుగా అసాధ్యం. కనుక ఆ అసాధ్య మార్గాన్ని సుసాధకంగా చేసే శక్తి పేరు దక్షిణామూర్తి. దక్షిణం దిక్కుగా ఉండేటటువంటి శక్తులు రాక్షస శక్తులు. యమలోకం ఉన్నట్లుగా లేక గంభీరమైన మానవ స్వభావానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి అనేకమైన శక్తులు, తామసిక స్వరూపాలు దక్షిణం వైపుగా ఉంటాయి. అవేవి మన వరకు రాకుండా అడ్డంగా ఉండి వాటిని నిరోధించేటటువంటి శక్తి స్వరూపం దక్షిణామూర్తి. తరోర్ విచిత్రం వటవృక్షమూలే. ఆయన వటవృక్షం కింద ఉంటాడు. ఆయన యువకుడు. ఆయన్ని ఆశ్రయించి ఉండేటటువంటి శిష్యులంతా కూడా వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన మౌనంగా ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత తమ్ముడు కదా దక్షిణామూర్తి. ఉపనిషత్తులలో ఎక్కడా దక్షిణామూర్తి ప్రస్తావన కనపడదు. వైదిక మార్గాలలో కూడా ఎక్కడా మనకు ఈ ప్రస్తావనలు ఉండవు. కానీ సమస్తమైన శ్రీ విద్యని మనం ఉపాసన చేయాలి, తెలుసుకోవాలి అంటే మట్టుకు ముందుగా తెలవలసింది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి సంవాదే అన్నప్పుడు, హయగ్రీవాగస్య సంవాదే అన్నప్పుడు దక్షిణామూర్తి మంత్రం ముందుగా మనకు ఉపాసన చేసిన అనంతరమే శ్రీ విద్య గురించిన అవగాహన ఏర్పడుతుంది. అలాంటి దక్షిణామూర్తి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండడంలోనే సమస్త విద్యలను బోధించేటటువంటి శక్తి దక్షిణామూర్తికి మాత్రమే ఉన్నది. శివస్వరూపానికంటే కూడా పూర్వమైనటువంటి స్వరూపం, ముందుగా ఉన్న రూపం దక్షిణామూర్తి స్వరూపం. ఒక చేతిలో జ్వాల, ఒక చేతిలో జపమాలిక, ఒక చేతిలో జింక, ఒక చేతిలో పార్వతీదేవిని అంకము తొడ మీద కూర్చుండబెట్టుకొని చేతితో ఇలా బంధించి చతుర్భుజుడిగా దర్శనమిచ్చే దక్షిణామూర్తి స్వరూపము పరమపుణ్యప్రదం. ఇక్కడ దక్షిణామూర్తి శక్తి వేరు కారు. దక్షిణామూర్తి శక్తితో కూడుకుని ఉండే రూపాన్నే ఉపాసన చేయాలి. నేటి కాలంలో ఛాయాచిత్రాలలో కూడా ఇలా ఎక్కడా మనకు పార్వతీదేవితో కూడుకుని ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపం కనపడదు. అరుదుగా ఉపాసకుల ఇళ్లలో మాత్రమే ఈ రూపాన్ని మనం చూడగలుగుతాం. ఇది నిజమైన దక్షిణామూర్తి స్వరూపం. అగ్నిజ్వాల జ్ఞానానికి ప్రతీక, అక్షమాల జపమాలిక కాలానికి ప్రతీక, జింక సమస్తమైన ప్రకృతికి, చంచలమైన మన మనస్సుకు ప్రతీక, శక్తికి అమ్మవారి ప్రతీక. ఇది ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి దక్షిణామూర్తి స్వరూపం.